లోకం పాపంలో శాపంలో ఉంది ప్రియులారా. దాంతో కలిసి మనం ఏకీబీకిగా ఉండటం కాదు, దాని నుండి ప్రత్యేకంగా ఉండి వాళ్ళని రక్షించాలి ప్రియులారా. మనం వాళ్ళని రక్షించాలంటే పవిత్రత ఉండాలి కదా, పరిశుద్ధత కావాలి కదా. దాన్ని ఎంత నిర్లక్ష్యం చేశాం మనం. పరిశుద్ధాత్మ లోపల మనలో అద్భుతంగా కదలాలంటే పవిత్రత మెయింటైన్ చేయాలి కదా. పరిశుద్ధత, నాలుకను కాచుకోవాలి కదా, కంటిని కాచుకోవాలి కదా, హృదయాన్ని కాచుకోవాలి కదా, చెవులను కాచుకోవాలి కదా. ఎంత కీలకం చూడండి ఇది. నీ ఇరుగు పొరుగులు నేను పిలవగలరా? అక్క నా బిడ్డకి జ్వరం వచ్చింది, కొంచెం ప్రార్థన చేయవా అనగలరా? నీలో దేవుణ్ణి చూసారా? నీలో ప్రభావాన్ని చూసారా? ఆ స్థితిలో నువ్వు ఉన్నావా? నీ రోగాలకి లోకలను పోయి సలహాలు అడుగుతున్నావా? నీ సమస్యలకి అన్యుల దగ్గరికి పోయి సలహాలు అడుగుతున్నావా?